11 మంది సభ్యులు సమిష్టి కృషితో పోటీ పడినప్పుడు మాత్రమే అవతల జట్టును ఓడించగలుగుతారని సీనియర్ క్రికెట్ క్రీడాకారుడు వీరబాబు అన్నారు. సాధన మైదానంలో రాజేందర్ సేవా సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రవీణ్ మెమోరియల్ క్రికెట్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన తొలుత క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం ఇరు జట్ల కెప్టెన్ల సమక్షంలో టాస్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతిభకు సముచిత స్థానం ఉందని అన్నారు. ప్రతిభ కలిగిన వారిని వెతికి పట్టుకుని మరీ మంచి అవకాశాలు కల్పిస్తున్నారని స్పష్టం చేశారు. క్రీడల్లో రాణించాలంటే నిరంతర సాధన అవసరమని, యువకులు కఠోర సాధన చేయడంతో పాటు సాంప్రదాయ క్రికెట్ను ఆడుతూనే మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్తగా వచ్చిన మార్పులను సైతం అవగాహన చేసుకుని ముందుకు సాగాలని అన్నారు. ఇరు జట్లలో ఏ జట్టు విజయం సాధించినా అంతిమంగా క్రికెట్దే విజయంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి భావోద్వేషాలు లేకుండా స్నేహపూర్వక వాతావరణంలో క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని చాటాలని అన్నారు. లక్ష్మీ స్పోర్ట్స్ వర్సెస్ పెంట్లం ఆచార్య జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగగా లక్ష్మీ స్పోర్ట్స్ జట్టు గెలుపొందారు. ఈ కార్యక్రమంలో రాజేందర్ సేవా సంస్థ అధ్యక్షులు ఎర్రా కామేష్, 5వ వార్డు కౌన్సిలర్ తలుగు అనిల్, మట్టపర్తి రమేష్, బండి విజయ్ భాస్కర్ తదితరులు వస్తుందా అంటే ఇటు ఎన్నికోళ్ళం కూడా పడాలిగా అన్న ఒక్కరే కాదు. ఇంకో బాలేదా ఉంది, 2 బాల్ ఉన్నాయి. ఇంకో బాలేదు. ఎక్స్ట్రా బౌన్స్. అన్న ఆడా ఆడేటట్టు Good shot, good cut shot. Square shot, good. Good shot, Anna. Good flick shot. Onside, good shot. Ball de. Hey, Yabo, good stride drive. Excellent stride drive. Next to Wayne. Good stop. Baling ko na bas ka na. బాల్ వచ్చింది చూడు. బాల్ ఆట ఏం తగ్గలే. ఇంటికి తీసుకుపోతాడేమో మీ టీం రమ్మని ప్రశాంత్. జరుగుతున్న రాజేందర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ కామేష్ వాళ్ళ బ్రదర్, ఆయన జ్ఞాపకార్థంగా కామేష్ ఎప్పుడు కూడా వాళ్ళ బ్రదర్ని ఎల్లకాలం గుర్తుంచుకునే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఆర్గనైజ్ చేసి ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ని ఉమ్మడి జిల్లా స్థాయిలో ఎప్పుడు క్రికెట్ టోర్నమెంట్ అనేది నిర్వహిస్తూ ఉంటారు. ఈ యొక్క క్రికెట్ని నిర్వహించాలంటే చాలా కష్టంతో కూడిన పని, కానీ ఇంతమందిని ఏకం చేయాలంటే కూడా చాలా కష్టం. అదొక క్రికెట్ స్పోర్ట్స్ తోటి సాధ్యము. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ బ్రదర్ని ఎప్పటికీ నిత్యం అందరిలో ఉండేలాగా ప్రతి సంవత్సరం జరుగుతున్న ఈ టోర్నమెంట్ని ఆర్గనైజ్ చేయడం వాళ్ళ కుటుంబం యొక్క గొప్పతనం. వాళ్ళ బ్రదర్కి చనిపోయింది కాబట్టి ఆయన మనసుకు కూడా శాంతి కలగాలని ఈ యొక్క క్రికెట్ గ్రౌండ్, సాధన క్రికెట్ గ్రౌండ్లో గతంలో నేను స్టార్టింగ్లో ఇక్కడ ఆడాను. ఈ యొక్క క్రికెట్ గ్రౌండ్లో ఫస్ట్ ఇంత లేదు క్రికెట్ గ్రౌండ్. ఫస్ట్ మ్యాచ్ ఇక్కడ నేను 50 కొట్టాను. అప్పుడు మేము అందరం వచ్చేవాళ్ళం. రాజలింగ అన్న అని ఉంటాడు, ఆయన ఆర్గనైజ్ చేసేవాడు ఈ గ్రౌండ్లో. ఇప్పుడు ఈ గ్రౌండ్ని చాలా అద్భుతంగా తయారు చేశారు. స్పోర్ట్స్ అనేది అందరికీ అవసరం. క్రికెట్ స్పోర్ట్స్, ఏ స్పోర్ట్స్ అయినా కావచ్చు,
క్రికెట్ అనేది ఒకటి మనం తీసుకుంటే స్పోర్ట్స్ అనేది అలవాటు అయితే ఫ్యూచర్లో ఒక నీతి నిజాయితీ అనేది కొంత మన ఎమ్మటి ఉంటుంది. అది ఒక స్పోర్ట్స్ మ్యాన్కే సాధ్యం. ఒక స్పోర్ట్స్ మ్యాన్ అనేటోడు ఒక మోసం చేయాలంటే ఆలోచిస్తాడు, ఒక ఇది చేయాలంటే ఆలోచిస్తాడు. అవన్నీ కూడా ఒక స్పోర్ట్స్ తోటే ఆధారపడి ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ క్రికెట్ని దూరంగా తీసుకెళ్లి అందరికీ ఆదర్శంగా మీరందరూ ఆడుతుంటే మిమ్మల్ని చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా ఈ క్రికెట్ అనేది ఆడాలా. కాకపోతే ఈ క్రికెట్ ఆడే ప్రతి వ్యక్తి కూడా కొన్ని అలవాట్లు అనేది దూరం పెట్టుకొని, మనం ఇంతకుముందు అంటే కొంత క్రికెట్లో ఇది లేదు. ఇవాళ కొన్ని సంవత్సరాలు బ్లూ స్టార్ మా గురువారులైనటువంటి చేకూరు వెంకట్ గారు ఆయన సొంత ఖర్చులతోటి ఇవాళ క్రికెట్ని ఈ కొత్తగూడెం జిల్లాలోనే ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటేనే అద్భుతమైన టీం అనేది ఒకటి తయారు చేయడం ఆయన గొప్పతనం వల్ల జరిగింది. అక్కడ మేము నేర్చుకొని మేము కూడా మాకు అవకాశం ఉన్నంత కాలం మేము క్రికెట్ ఆడేవాళ్ళం. మేము క్రికెట్ ఆడినప్పుడు గ్రౌండ్లో నెట్స్ ఆడితే మమ్మల్ని చూసే వాళ్ళు చాలా మంది జనాలు వచ్చేవారు. వాళ్ళు కూడా మాతో పాటు క్రికెట్ నేర్చుకునేవాళ్ళు. కాబట్టి అందరూ ప్లేయర్స్ గా తయారై స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటా ఉన్నాను. ఒకప్పుడు ప్రకాశం స్టేడియంలో నెట్స్ ఆడితే చూడడానికి 200-300 మంది వచ్చేవారు. అలాంటిది అంతరించిపోతున్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని స్పోర్ట్స్ అనేది జాబ్స్ కూడా పనిచేస్తుంది, అన్నిటికీ పనిచేస్తుంది. పొద్దున మనం లేచి క్రికెట్ ఆడితే ఏదైనా స్పోర్ట్స్ మనం అలవర్చుకుంటే చదువుకునే వాడికి కూడా మైండ్ చాలా షార్ప్ గా ఉంటది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాజేందర్ మెమోరియల్ ఆర్గనైజర్ ఎర్రా కామేష్ బిఎస్పి జిల్లా అధ్యక్షులు వారు కూడా కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని మాతో పాటు కలిసి తిరిగిన వ్యక్తులము. కామేష్ ఇవాళ ఎంతో డెవలప్ అయ్యిండు. మాకు కూడా చాలా సంతోషం. దూరం ఉన్నా కూడా మనకి నచ్చిన వ్యక్తి డెవలప్ అయితే అది చెప్పుకోవడానికి ఉంటుంది. స్పోర్ట్స్ అనేది అందరూ అలవరించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ.